12 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే మహాకుంభాభిషేకం 3 రోజుల పాటు జరగనుంది. అది కూడా మన విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో. ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు అంటే మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ మహాకుంభాభిషేకాన్ని చూడగలం. మార్చ్ 6, 7, 8 తేదీల్లో ఈ మహాకుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు టైం కుదుర్చుకొని టికెట్స్ బుక్ చేసుకుని జాగ్రత్తగా అమ్మవారి దర్శనం చేసుకొని రండి. ఈ 3 రోజుల పాటు ఏం జరుగుతుంది టెంపుల్లో అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి షేర్ అవుతుంది. అన్నింటికంటే ముందు మనం కుంభాభిషేకం తాలూకా ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఇలా కుంభాభిషేకాన్ని చేయడం వల్ల ఆలయ శక్తి అనేది పెరుగుతుంది. ఈ కుంభాభిషేకం వల్ల ఆలయం మళ్ళీ కొత్త శక్తిని పుంజుకుంటుంది. ఈ రోజు అమ్మవారి శక్తి పెరిగే రోజు. విజయవాడ కనకదుర్గమ్మ శక్తి అంటే మన అందరికీ తెలిసిన విషయమే. ఈ కుంభాభిషేకంతో అమ్మవారి శక్తి పునః ఉత్తేజం చెందుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పూజలు, మహా సంప్రోక్షణలు ఇలా ఎన్నో చేస్తా ఉంటారు. కానీ మహాకుంభాభిషేకం అనేది మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది. ఇలా ఎందుకు చేస్తారంటే ఎలాంటి దోషాలు ఉండకుండా ఉండేందుకు మరియు విగ్రహాల దగ్గర యంత్రాలకి పునః ఉత్తేజం చెందించేందుకు, ఆలయ విగ్రహ యంత్రాల యొక్క శక్తిని పెంచడానికి గాను ఈ మహాకుంభాభిషేకాన్ని చేస్తారు. కుంభాభిషేకం తర్వాత అమ్మవారి దర్శనం ఎంత శక్తివంతమో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మార్చ్ 6, 2026 శుక్రవారం యాగశాలలో ఉదయం 8 గంటల నుంచి యాగశాల ప్రవేశం జరిపి గణపతి పూజ అనేది చేసి పుష్యహ వాహనము, దీక్షాధారణ, అఖండ దీపారాధన, మధ్యాహ్నం 12 గంటలకు అంకురార్పణ, సాయంత్రం 4 గంటల నుంచి అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం. మార్చి 7 శనివారం ఉదయం 8 గంటల నుంచి వివిధ పవిత్ర నదీ జలాలు మరియు సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన పూజ జరిపి పీఠ పూజలు, మధ్యాహ్నం 12 గంటలకు మూల మంత్ర హవనములు, సాయంత్రం 4 గంటల నుంచి మూల మంత్ర హవనములు, ప్రదోష కాల పీఠ పూజలు, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం. మార్చి 8 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మండప పూజలు, మూల మంత్ర హవనములు, ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ఉదయం 9:34 మేష లగ్నంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం. ఈ డేట్ ని పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి. కుంభాభిషేకం అనేది ఈ డేట్ లోనే జరగబోతుంది. అది కూడా కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా అమ్మవారి ఆలయ ప్రధాన శిఖర విమాన గోపురానికి అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదుల సముద్ర జలాలతో కుంభాభిషేకం జరుగుతుంది. అదే సమయంలో శ్రీ కనకదుర్గాదేవికి కూడా అభిమంత్రించిన జీవనదుల సముద్ర జలాలతో అభిషేకం చేస్తారు. కుంభాభిషేకానికి వెళ్లే భక్తులకు విజ్ఞప్తి, ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. ప్రతి టెంపుల్లో కూడా హెవీ రష్ ఉంటుంది. ఎవరి జాగ్రత్తలు వారు పాటించండి. ఎవరికి వారే బాధ్యులవుతారు. తోపులాటకు గురి చేయొద్దు, గురి కావద్దు. దుర్గమ్మ కొండ మీద కుంభాభిషేకం అంటే మామూలు విషయం కాదు. చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా వస్తారు. ఎందుకంటే మళ్ళీ 12 సంవత్సరాలకు మాత్రమే వస్తుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు అనేవి చేస్తారు. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్లు ఉంటాయి. అవసరం అన్న వాళ్ళు యూజ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ అమల్లో ఉంది. ఖచ్చితంగా ఆలయంకి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వెళ్ళాలి, లేదంటే లోపలికి అలౌ చేయరు. ఇంతకు ముందు ఫోన్స్ ని లోపలికి అలౌ చేసేవారు, ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఒకవేళ అలౌ చేసినా ఫోన్ ని స్విచ్ ఆఫ్ లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఆలయం బయట లగేజ్ కౌంటర్స్ ఉంటాయి, అలాగే మొబైల్ పాయింట్స్ కూడా ఉంటాయి. మీరు అక్కడ మీ లగేజ్ ని, మొబైల్స్ ని అక్కడ ఇచ్చేయచ్చు. ఈ ఆలయంలో దర్శనం టికెట్స్ అనేవి 500, 300, 100 ఇలా ఫ్రీ లైన్ కూడా ఉంటుంది. ఈ ఆలయంలో మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు కూడా అన్నదానం అనేది జరుగుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అంటే విజయానికి తొలి అడుగు అని. ఈ విజయవాడ కనకదుర్గమ్మ శక్తికి, భక్తికి, విజయానికి ప్రతీక. ఈ ఆలయం పక్కనే దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 6 AM to 3:30 PM వరకు ఉండి నెక్స్ట్ 6 PM నుంచి 10 PM వరకు ఉంటుంది. మర్చిపోకండి, కుంభాభిషేకం తర్వాత దర్శనం అత్యంత శక్తివంతం. రేపటి నుంచే ఈ కుంభాభిషేకం యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతోంది. ఈ భూమి మీద ఉన్న శక్తి పీఠాల్లో మన కనకదుర్గమ్మ ఆలయం కూడా ఒకటి. కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన దుర్గమ్మ
చాలా పవర్ఫుల్ అని అందరికీ తెలుసు. ఆమె శక్తి ఏంటి అని ఎవరినైనా అడిగినప్పుడు కథలు కథలుగా చెప్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఈ స్టోరీ కూడా అమ్మవారి శక్తిని భక్తిని తెలియజేస్తుంది. విజయవాడ దుర్గమ్మ ఆలయం ఎన్నో దైవ రహస్యాలతో కూడిన ఆలయం. అమ్మవారి గురించి తెలుసుకున్నారంటే ఈ కొండ మీద ఉన్న దుర్గమ్మ చాలా సార్లు భక్తులకు కనిపించారని సంఘటనలు ఎన్నో చెప్తారు.